సింహగతి వీరో, ఆ నడక ఏనుగు నడక, సింహం నడక అంటున్నారు. కారణం ఒక్కటే, ఏనుగు నడిచింది అంటే మార్గం వచ్చేస్తుంది అంతే. పెద్ద పెద్ద తుప్పలు, డొంకలు, తీగలు పెరిగిపోయాయి అనుకోండి వానాకాలంలో, మిగిలిన జంతువులు పడుకుంటాయి. ఎందుకంటే వెళ్ళడానికి త్రోవ ఉండదు, ఆ తీగలు అడ్డేస్తాయి. అప్పుడు అన్నీ ఏం చూస్తాయంటే ముందు ఏనుగు నడిస్తే బాగుండని చూస్తాయి. ఏనుగు నడిస్తే దాని శరీరం చాలు త్రోవ చేసేస్తుంది. విఘ్నములన్నీ తొలగిపోతాయి. అది వెళ్ళిన త్రోవలో మిగిలిన వెళ్ళిపోతాయి అంతే. ఏనుగు వెళ్ళిపోతాయి. ఏనుగు నడిస్తే త్రోవ వచ్చింది, అదేం చెయ్యక్కర్లేదు. ఇంకా అది నడిస్తే చాలు. ఈయన నడిస్తే చాలు త్రోవ వచ్చేస్తుంది, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలా ఉందే సింహం నడిచినట్టు నడుస్తున్నాడే. నడిచాడండి రామలక్ష్మణులు ఏమైనా? నడిస్తే చూశాడా జనకుడు? ఇలా చూసి అక్కడ నిలబడితే మాట్లాడుతున్నాడు. మరి సింహం నడకలా ఉంది, వీళ్ళ నడకని ఎలా అన్నాడండి? అంటే నడిస్తే నడక కాదు, ఆ నడక